విన్నారా? ధైర్యం. బైబిల్లో రాసి ఉంటుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. వింటున్నారు ఈ మాట? బైబిల్లో సామెతల్లో మరో స్థలంలో రాసి ఉంటుంది, ఎల్లముగ్రములలో పరాక్రమము గలదై ఎవనికైనాను దేనికైనాను భయపడక వెనుదిరగని సింహం. అంటే దేనికి అది భయపడదు, ఎవరికి అది భయపడదు. అంటే దాని డిక్షనరీలో భయం అనేది లేదు. దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతాయి. ఏ ప్రతికూల పరిస్థితి ఎదురైనా భయపడకుండా ధైర్యంగా బ్రతకటం నువ్వు నేర్చుకో. మంచి భర్త అని నమ్మి వివాహ వ్యవస్థలో అడుగుపెట్టావు, వాడు తడిగొడతో గొంతులు కోసేవాడు. విడాకులు కోరుకోకు. దేవా, నా భక్తిని కనపరుస్తా, నా ప్రార్థన కనపరుస్తా, ఇంకొంచెం పట్టుదలతో ప్రార్థన చేస్తా. నువ్వు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన వాడవు కదా, సౌలును పౌలుగా మార్చిన వాడవు కదా, రాతి హృదయాలలో రాగాలు పుట్టించగలిగిన దేవుడవు కదా, నా భర్తను ఎందుకు మార్చావు? మక్కువని ధైర్యంతో మీ సన్నిధిలో నేను పోరాడతా. అలా ధైర్యం వహించి పోరాడు. ఈనాటి సౌలే రేపటి పౌలుగా మార్చబడతాడు. వివాహ వ్యవస్థలో అడుగుపెట్టావు, మంచిదనుకున్నావు, సంతోషంగా సంసారం సాగిపోద్దనుకున్నావు. హెరాస్మెంట్ చేసేది, రాకాసి రంప, గయ్యాలి గంప, మంచితనం బోతద్దం పెట్టి వెతికిన ఎంత కూడా కనపడలా. ఛీ, ఇలాంటి దాంతో కాపురం చేసేదానికంటే డివోర్స్ తీసుకుంటే మంచిది. ఆలోచన రానివ్వకు. సింహంలాగా దేవుని సన్నిధిలో పోరాడుతూ, నా ప్రభు సన్నిధిలో పోరాడుతా. ఎంతమందిని మార్చిన దేవుడు, ఎంతమందిని మార్చాడు అనే సాక్ష్యాలు వింటున్న నా బ్రతుకులో నా భర్తను ఎందుకు మార్చడు? ఎస్, అన్నెప్పుడు చెప్తారు కదా, ఈనాటి శ్రమ రేపు సాక్ష్యంగా మారిపోద్దని. ఏ భర్తను బట్టి శ్రమ పడ్డానో అదే భర్తను గూర్చి నేను సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళు క్రైస్తవ్యం అంటే అంగీకరించని సనాతన కుటుంబానికి చెందిన వాళ్ళు. యేసు ప్రభు అంటే ఆ ఇంటి వాళ్ళు అంగీకరించరు. కానీ ఈ తల్లికి మాత్రం, ఆ ఇంటి యజమానురాలు, ఆయన భార్యకి మాత్రం యేసు ప్రభు అంటే నోటి మాటలతో చెప్పలేనంత ప్రేమ. తను చదువుకునే స్కూల్స్లో, మన క్యాథలిక్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్లో చదువుకుందట. ఈ నన్స్ మాదిరికరమైన ప్రవర్తన, వివాహాలు కూడా చేసుకోకుండా వాళ్ళు త్యాగం చేసుకున్న విధానం, వాళ్ళ మంచితనం, నిస్వార్థమైన వాళ్ళ సేవ చూసి వీళ్ళే ఇంత నీతిగా బ్రతుకుతున్నారంటే, వీళ్ళే ఇంత నిస్వార్థంగా బ్రతుకుతున్నారంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతి కలిగిన వాడు కదనని నన్స్ను చూసి, ఫాదర్స్ను చూసి, క్రిస్టియన్ డిసిప్లైన్ని చూసి చౌదరి కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి యేసుక్రీస్తును రహస్యంగా ప్రేమిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉందట. కొన్ని పరిస్థితులను బట్టి మొత్తానికి దేవుడంటే తెలియని వ్యక్తితో వివాహం జరిగింది. ఈ అమ్మాయి అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేది. చూశాడు, అన్నాడట, ఎప్పుడు ఈ ఇంట్లో ప్రార్థన చేయొద్దు. మనకు దేవుళ్ళు లేరా? మనకు తక్కువైపోయారా? ఎందుకో పొర్రపాటు నా పేరెత్తొద్దు, మనమేంటి, మన కులమేంటి, ఆ పేరెత్తొద్దు కరాఖండిగా చెప్పాడు. భర్త ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేది కాదు. ఎప్పుడు ఇంట్లో అత్తామామలు సందడిగా ఉండేది. ఈ తల్లెట ప్రార్థన చేసుకోవాలని ఆత్మదేవుడు ప్రేరేపించినప్పుడు గత్యంతరం లేక బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఓపెన్ చేసి, బాత్రూమ్ ట్యాప్ ఓపెన్ చేసి, ఆ ట్యాప్ శబ్దంలో ఏడ్చుకుంటా ప్రార్థన చేసేదట. ఎందుకు ట్యాప్ ఓపెన్ చేసేది, షవర్ ఆన్ చేసేది? ఆ ఏడ్పు ఇంటి వారికి కనపడకూడదని, తన కేకలు ఇంటి వారికి కనపడకూడదని బాత్రూంలో కూర్చొని ఏడ్చేదటండి. తల్లి, ప్రార్థన చేసుకోవటానికి నీ ఇంట్లో నీకు అనుకూలత ఉన్నా, ప్రార్థన చేసుకోవటానికి అభ్యంతరం చెప్పని భర్త ఉన్నా, ప్రార్థన చేసుకోవటానికి అభ్యంతరం లేని వాతావరణం నీ ఇంటిలో ఉన్నా, ప్రార్థనకు అభ్యంతరం లేని వాతావరణం నీ ఇంటిలో ఉన్నా, నీ కాళ్ళు మోకరించడానికి వంగట్లేదంటే ఎంత భక్తిహీనపు దురాత్మ నిన్ను నిలుబడి చేస్తుందో ఒకసారి ఆలోచించు. షవర్ ఆన్ చేసి, బాత్రూమ్ ట్యాప్ ఆన్ చేసి ఏడుస్తూ ఉండేదట. ఒకరోజు భర్తకు వినబడింది. హృదయం కాస్త వేదన పడి భార్య వాష్రూమ్లో నుంచి వచ్చిన తర్వాత, ఇక నుంచి బాత్రూంలో ప్రార్థన చేసుకోవద్దు, ఒకవేళ నువ్వు చేసుకోవాలనుకుంటే మన బెడ్రూమ్లో చేసుకోలే అన్నాడట. ఎట్టాగే చూసింది, ఈ మాట అంత మీరేనా? అవునే, నేనే అన్నా.
ఇక బాత్రూంలో వదిలే, బెడ్రూమ్లో చేసుకో. బెడ్రూమ్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తావని. ఈ అమ్మాయి మాదిరికరమైన ప్రవర్తన చూసి భర్త అన్నాడట, బెడ్రూమ్లో మూలనెందుకో, మెయిన్ హాల్లోనే చేసుకో. మెయిన్ హాల్లో కొంతకాలం ప్రార్థన చేసుకుందట. ఒకరోజు అక్కడ వీధిలో ప్రార్థన జరుగుతూ ఉంటే భర్తను అడుగుదాం అనుకుంటుంది, భయపడుతుంది. భర్త ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు అనే భక్తి మన ఇంటికి మాత్రమే పరిమితం కావాలి. వీధులకు వెళ్ళి చర్చిలకు వెళ్ళి సువార్త కొట్టాలంటే ఒప్పుకోను. అర్థమైందిగా? అట్లాగేనయ్యా, అర్థమైందిగా? అట్లాగేనయ్యా అని ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంది. ఆ పక్కనే వీధిలో సువార్త కూటం పెడుతుంటే అడుగుదామా వద్దా, ఆయన ఒకసారి అడుగుదాం అని భర్త దగ్గరికి వెళ్ళయ్యా, వీధిలో ఎవరో ప్రార్థన పెట్టారయ్యా, వెళ్తానయ్యా అంటే, వెళ్తావా? మీరు పంపిస్తే వెళ్తానయ్యా. అటైతే వెళ్ళి పో, వెళ్ళు, మీటింగ్కి వెళ్ళు అని అన్నాడంట. మొత్తానికి మీటింగ్కి వెళ్ళి వాక్యం ఏంది, తిరిగి వచ్చింది. ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు చర్చి అంత దూరం అన్నట. 2 వారాలు పోయిన తర్వాత అందట, అయ్యా ఆదివారం చర్చికి కూడా వెళ్తా, ఒక్క ఆదివారం, నెలలో ఒక్కరోజే, ఆదివారం ఒక్కరోజు చర్చికి వెళ్తా, చర్చికి పంపించయ్యా అంటే ఆయన అన్నాడట, చర్చికి వెళ్తావా? వెళ్దామని నేనయ్యా. సరిగా చెప్పు, వెళ్తావా? వెళ్దామని నేనయ్యా. వెళ్తావా? వెళ్దామేనయ్యా. ఎప్పుడు ఆదివారం? రేపే అన్నాడట. నీతో పాటు నేను కూడా రేపు ఆదివారం చర్చికి వస్తాలే అని భర్త కూడా ఇంట్లో, గమనించండి, భర్త కూడా తన భార్యతో కలిసి ఆ ఇంట్లో నుంచి ఆదివారం మందిరానికి వెళ్ళాడట. ఆ తల్లి సాక్ష్యం చెప్పింది, నా ప్రార్థన బాత్రూంలో స్టార్ట్ అయింది, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి, బెడ్రూమ్ నుంచి హాల్కి, హాల్ నుంచి వీధిలోకి, వీధిలో నుంచి చర్చిలోకి వచ్చి పడ్డా. ఎట్లా మారాడమ్మా? సింహం గర్జించినట్లుగా నా దేవుని సన్నిధిలో గర్జించా. తమ్ముళ్ళు, భార్యతో కొట్లాడకండి అస్సలు. అమ్మా, భర్తతో కొట్లాడకండి. నువ్వు ఎంత సైలెంట్ అవుతావో నీ పక్షాన దేవుడు అంత వైలెంట్ అవటం ప్రారంభిస్తాడు. మీరు కొంతమంది ఎట్లా ఉండరు తెలుసా? నేను సైలెంట్గా ఉంటానన్న, సైలెంట్గా ఉండి చేయాల్సిన అన్నీ చేస్తారు. మా తల్లులారా, హల్లెలూయా అన్నారా? వినండి హల్లెలూయా. దేనికి భయపడని ఆ ధైర్యం నీ గుండెల్లో ఉండాలి. కుటుంబ సమస్యలే కాదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, అసమాధానకరమైన సమస్యలు వస్తాయి, వ్యాపారంలో చితికిపోయిన అనుభవాలు వస్తాయి. ఒకప్పుడు బాగా బ్రతికి పరిస్థితులు తలకిందులై చిన్నబోయిన పరిస్థితులు వస్తాయి. ఆ చిన్నబోయిన పరిస్థితుల్లో కూడా నీ పిల్లలు నీలో సింహం లాంటి ధైర్యం చూడాలి. నీ పిల్లలు నీలో సింహం లాంటి విశ్వాసాన్ని చూడాలి. ఆ కష్టకాలంలో కూడా ఈరోజు రాత్రి వచ్చిందంటే ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ఉదయకరమైన దినాలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఈరోజు మారా వచ్చిందా? పర్వాలేదు, మారా అనుభవించుదాం. ఈ దేవుడు ఈనాటి మారాను రేపు మాధుర్యంగా దేవుడు మారుస్తాడు. ఈరోజు చీకట రానే, ఈరోజు చీకటి వచ్చిందంటే రేపు ఈ చీకటిని వెలుగుగా దేవుడు మారుస్తాడు. ఈ కష్టాలు కొన్నాళ్ళే, ఈ దుఃఖం కొన్నాళ్ళే, ఈ పేదరికం కొన్నాళ్ళేనని ఆ మొక్కవని ధైర్యం, ఆ విశ్వాసం నీ పిల్లలు చూస్తే రేపు వాళ్ళ జీవితంలో ఏ సమస్య ఎదురైనా నీకులాగా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళగా, సింహంలాగా వాళ్ళు మార్చబడతారు. నువ్వు ప్రతిదానికి భయపడి, ప్రతిదానికి ఏడ్చి నేను చచ్చిపోతా అని అన్నావు అనుకో, అమ్మా చచ్చిపోతా అనే మాట ఆత్మహత్యను పురికొల్పే దురాత్మది. నీ నోట నుంచి పదే ఆ మాట వస్తే ఒకవేళ నీ జీవితంలో అది నెరవేరకపోయినా నీ పిల్లల జీవితంలో నెరవేరుతుంది. జాగ్రత్త. ఎందుకు చచ్చిపోవాలి? సమస్యలనా? సమస్యలు భయంకరమైనవైనా, సమస్యలు బలమైనవైనా, నీ సమస్యలు బలమైనవే కానీ నీ దేవుని కంటే బలమైనవి కాదుగా. నీ సమస్యలు నువ్వు విప్పలేనివే, నీ దేవుడు విప్పలేనిది కాదుగా. నీ సమస్యలు నువ్వు పరిష్కరించలేనివే. నేను అడుగుతా, నీ దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదైనా నీ బ్రతుకులో ఉందా? ఆయన ఏమైనా చేయగలడు కదా. ఆయన మీద ఉన్న ధైర్యం నీ పిల్లలు నీలో చూస్తే
రేపు వాళ్ళ బ్రతుకులో ఎన్ని సమస్యలు ఎదురైనా నీకులాగా ధైర్యంగా ఎదుర్కొనే కృప దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.